బీసీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేస్తే మొదటి ముద్దాయి చంద్రబాబే అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. తాను అధికారంలో ఉండగా బీసీల గురించి ఏమాత్రం ఆలోచించని బాబుకు ఇప్పుడు బీసీలు కావాల్సి వచ్చిందా అని ప్రశ్నించారు ఆయన. జయహో బీసీ సభలో బాబు ప్రకటించిన అంశాలు బీసీలను మరోసారి మభ్యపెట్టేందుకే అన్న విషయం అర్థమవుతోందన్నారు. చంద్రబాబు మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు అంటున్న మంత్రి వేణుగోపాలకృష్ణతో మా ప్రతినిధి హరీష్ మాట్లాడారు. తన హయాంలో బీసీలకు ఏనాడు న్యాయం చేయని చంద్రబాబు ఇప్పుడు బీసీలకు ప్రత్యేకంగా బీసీల సంరక్షణ కోసం చట్టాన్ని తీసుకొస్తానని జయహో బీసీ సభలో ప్రకటించడం జరిగింది. అసలు బీసీలకు ప్రత్యేక చట్టం అంటూ తీసుకురావడం సాధ్యమా? మంత్రి వేణుగోపాలకృష్ణ చెప్తారు. సార్ చెప్పండి, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా చెప్పండి, బీసీలకు ప్రత్యేకమైన చట్టం ఒకటి తీసుకొచ్చేస్తానంటున్నారు బీసీల రక్షణ కోసం చంద్రబాబు. అసలు గతంలో ఏం చేశాడు? అసలు ఆ మాటలోనే చంద్రబాబు భావజాలం అర్థమైంది. బీసీలు అట్రాసిటీస్కి గురైంది ఎవరి కాలంలో? బీసీలు జడ్జిలుగా పనికిరారని ఒక పదాన్ని వాడాడే. బీసీలు చదువుకోవడానికి వీల్లేదని తన భావజాలమే. బీసీలు కేవలం కులవృత్తిలే చేసుకోవాలనేటువంటి తన కాంక్షే. రక్షణ చట్టం అంటూ వస్తే మొట్టమొదటి ముద్దాయి చంద్రబాబు. బీసీలకు విద్యను అందకుండా చూసి ఫీజు రియంబర్స్మెంట్ లాని ఒక మహత్తర పథకాన్ని పెట్టకుండా పాలించినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు. అతను రక్షణ చట్టం గురించి మాట్లాడతాడా? అగ్రవర్ణ భావజాలం కలిగిన ఇరు పార్టీలు కలిశాయి. బీసీలారా అప్రమత్తం కండి. ఎవరి వల్ల ఇంతకాలం మనం అవమానపడ్డాం, ఎవరి వల్ల ఇంతకాలం హింసింపబడ్డాం, ఎవరు మనల్ని అట్రాసిటీస్కి గురి చేశారు, వాళ్ళు చెప్తున్నారు చట్టాలు తెస్తారట. అంటే మళ్ళీ హింసించడానికి రెడీ అవుతున్నాం, చట్టం తెస్తాం. దేనికి? తప్పించుకోవడానికి. అది దీనిలో ఉన్న నిగూఢత. బీసీలుగా మాత్రం తెలివితేటలు వచ్చేసే. నేనంటాను, ఓటు అనేది వరం అయితే, అది ప్రసాదించేవాడు దేవుడైతే, బీసీలుగా ఉన్న వారిని మోసగించినటువంటి ఇవాళ చంద్రబాబు నాయుడే 95లో ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చుంటే బీసీలు బతుకులు ఎలా ఉండేయా? నీ మీద కదా అట్రాసిటీస్ చేయాల్సింది, అట్రాసిటీ చట్టం ప్రయోగించాల్సింది. 2-4 ధోరణి. ఒకవైపు బీసీలను అణచివేస్తూనే తన అధికారంలోకి వచ్చిన బీసీలు అణచివేయడానికి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాడు. ఇంకోసారి వైపు ఏమో కొద్ది రోజుల నుంచి కూడా బీసీ చట్టం తెస్తామని చెప్పి ఉదరగొడుతున్నారు. ఈ 2-4 అదే ఇక్కడ అందులోనే ఉంది. చంద్రబాబు ఏది చెప్తే దాన్ని రివర్స్ అర్థం చేసుకోవాలి మనం. చంద్రబాబు నిజం అన్నాడు అనుకోండి, అది అబద్ధం. చంద్రబాబు వల్ల నష్టపోయింది ఈ రాష్ట్రంలో బీసీ సమాజం. ఎన్టీ రామారావు బీసీలను కొంచెం ముందు పెట్టాడు, కొంగదీసింది ఎవరో? చంద్రబాబు. అంటే బీసీలు అంటే నువ్వు రామకృష్ణుడు లేకపోతే అచ్చెన్నాయుడే కాదు, చాలామంది ఉన్నారు. ఇవాళ చూడు, రూపాయి లేనివాడికి కూడా రాజ్యసభకు పంపేటువంటి సమర్థుడు వచ్చాడు. ఒక్కరోజు చేశాడా? బీసీలకు సంబంధించి ప్రత్యేక రక్షణ చట్టం వస్తే మొదటగా శిక్షించాల్సిన చంద్రబాబు నాయుడు మంత్రి వేణుగోపాలకృష్ణ చెప్తున్నారు. గతంలో నాయ బ్రాహ్మణుల విషయంలో కానీ మిగతా అన్ని వర్గాల విషయంలో కానీ చంద్రబాబు ఏ రకంగా వ్యవహరించారన్న విషయాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది అంటున్నారు. రాజమండ్రి నుంచి విజయన్ హరీష్ ఫర్ సాక్షి.